స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గూడూరు పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విజయోత్సవ సభ. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో తీవ్రమైన అరాచకాలు జరిగాయని గూడూరు టీడీపీ నాయకులు వెల్లడి. చిలకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల్లో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం జరిగిందని, గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు తీవ్ర భయాందోళనకు ఉండేవారని, నేడు ఎంతో సంతోషంగా ఉన్నారని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విజయోత్సవ సభ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, ఆర్టీఓ అరుణ కుమారి, మాజీ మంత్రి, తిరుపతి జిల్లా టీడీపీ అధ్యక్షురాలు పణబాక లక్ష్మి విచ్చేశారు. 2 సంవత్సరాల్లో సాధించిన ప్రగతిని వివరిస్తూ పలు శాఖల వారు స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. వాటిని ఎమ్మెల్యే పరిశీలించారు. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఒక్కో ఉద్యోగం కూడా భర్తీ చేసిన పరిస్థితి లేదని, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 16,000 మంది టీచర్ల పోస్టులు భర్తీ చేశారన్నారు. కూటమి ప్రభుత్వం గత 2 ఏళ్ల పాలనలో సూపర్ 6 పథకాలను అమలు పరిచిందని, మహిళా హోమ్ మినిస్టర్ను మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి వ్యాఖ్యలు సబబు కాదన్నారు. టీడీపీ ప్రభుత్వంలో మహిళల జోలికి వస్తే ఒప్పుకునే పరిస్థితి లేదని, మీ ఇంట్లో ఆడవారు లేరా, మీ ఇంట్లో మహిళలు పౌడర్ రాసుకోరా అని మాజీ మంత్రిని ఉద్దేశించి అన్నారు. మాజీ కేంద్ర మంత్రి పణబాక లక్ష్మి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం ఎక్కడా కనిపించలేదని, తల్లి చెల్లి అని కూడా చూడకుండా రాజకీయాలు చేసే పరిస్థితిని మనం చూసామని అన్నారు. టీడీపీ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి 2 కళ్ళులా పనిచేస్తోందని, మహిళలకు రిజర్వేషన్ ఇచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వందే అని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలను నెరవేర్చిన ఘనత చంద్రబాబుదని అన్నారు. ఈ సమావేశంలో ప్రసన్న లక్ష్మి, నానాజీ కిరణ్ కుమార్, శ్రీనివాసులు, రహీం, వెంకటేశ్వరరాజు, బిల్లు చెంచురామయ్య, హరి, మట్టన్ శ్రావణి, లీలావతి, రాజశేఖర్, నాయకులు, కార్యకర్తలు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. విచ్చేసినటువంటి మిగతా డైరెక్టర్లు అందరికీ ధన్యవాదాలు. ముందుగా మనం మాట్లాడుకోవాలంటే ఈ డిఎస్సి ఉద్యోగాలు మనం ఫిలప్ చేశాం. గత 5 సంవత్సరాలు ఆ గవర్నమెంట్ పరిపాలించింది. ఒక్క ఉద్యోగం కూడా ఫిలప్ చేసినటువంటి పాపన పొల. ఎంతో మంది నిరుద్యోగులు చదువుకొని నిరుద్యోగులుగా అందరూ కూడా బీఈడీలు ఎంపీడీలు చేసి ఖాళీగా ఉంటే, మన యువ నాయకుడు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి రక్షకుడు నారా లోకేష్ బాబు గారు యువకుల పాదయాత్రలో చెప్పిన విధంగా వచ్చిన వెంటనే దాదాపు 16,000 టీచర్ల పోస్టులు భర్తీ చేసిన ఏకైక మగాడు మా లోకేష్ బాబు గారిని ధైర్యంగా చెప్తారు. మీరు కూడా చెప్పాలా, అది మనం చేశాం, మన గవర్నమెంట్ చేసింది, మన యువ నాయకుడు చేశాడు. వేరే ఎవరు చేయకుండా ఈరోజు వచ్చి దాంట్లో ఏదో అవకాశం జరిగి డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చామని వాళ్ళ ఇష్టం ప్రకారంగా మాట్లాడిన విషయం కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. అది మన పేరు ఆ సంబంధించిన పార్టీ అతనే ఇద్దరు ఆ పార్టీ కూడా సెల్ ఫోన్లో కావాలని మాట్లాడి వాళ్ళ వల్లే మాట్లాడి డబ్బులు ఇచ్చినట్టు మొత్తం అవన్నీ కూడా ఫోన్ల ద్వారా అలాగే వాళ్ళ గొంతుల ద్వారా అవన్నీ బయట పెడితే ఇద్దరు వైసీపీ కార్యకర్తలను కూడా పట్టు అరెస్ట్ చేసిన విషయాన్ని కూడా ఒకసారి మీకు తెలియజేస్తున్నా. అది మీకు తెలియాలా,
ఎందుకంటే ఈరోజు 16,000 మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా, పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎంతో మంది మేము పైన వాళ్ళు విజయవాడలో లోకేష్ బాబు గారు వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. వాళ్ళ సమక్షంలో టీచర్లు, నిరుద్యోగ టీచర్లు ఏడుస్తూ కళ్ళకి నీళ్లు వస్తూ, అయ్యా ఇన్ని సంవత్సరాలు నిరుద్యోగులుగా ఉన్నాం, చదువుకున్నాం, అమ్మా నాన్న మా పైన ఆశలు పెట్టుకున్నారు, మీ దేవాల ఈరోజు టీచర్లు అయినామయ్యా, మీ కొనుక్కుంటామని 2 చేతులు ఎత్తి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి నమస్కారాలు చేస్తే మాకు కూడా కింద నుండి కనుపల్లి వచ్చిన పరిస్థితి కూడా ఒకసారి మీ అందరూ గుర్తు చేస్తున్నాం. అటువంటి మంచి పని మనం చేస్తే దాన్ని వేరే విధంగా వాళ్ళు జనానికి ఉద్యోగాలు చూశారు, అది తెలిసిపోయింది. అది డూప్ అని మొత్తం వాళ్ళ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే దాన్ని సృష్టించారని చెప్పేసి కూడా ఒకసారి తేల్చడం అయిపోయింది. అన్ని పేపర్లు, సోషల్ మీడియా కూడా మీకు తెలిసిన విషయం కూడా ఒకసారి నేను తెలియజేస్తున్నాను. అది పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు 2 సంవత్సరాల పరిపాలనలో సూపర్ 6 ఏమీ చేయలేదని చెప్పి అది చేశారు. ఏమైనా సూపర్ 6 ఏం చేయలేదా? మీరెవరు 1000 రూపాయలు పెంచినటువంటి పెన్షన్ని 3,000 మంది పంచలేదా? చెప్పండి. ఏమన్నా మహిళలారా మీకు బస్సు లేదా, ఉచిత ప్రయాణం లేదా, సూపర్ 6 చెప్పలేదా? చంద్రబాబు నాయుడు గారు అది చేయలేదా? ఏమా మీ ఇంకో మీ బిడ్డలు ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 13,000 రూపాయలు అకౌంట్లో పడుతుందని చెప్పండమ్మా. అలాగే రైతులు ఉంటే మీకు సంవత్సరానికి 20,000 రూపాయలు మోడీ గారు ఇచ్చినటువంటి 6,000, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి 16,000, 14,000 మీకు పడుతుందా లేదా రైతులు కూడా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. మేము ఈ విధంగా సూపర్ 6 అమలు చేస్తుంటే మీరు కావాలని పేపర్లు తగిలేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే గతంలో మనం అపోజిషన్ ఉన్నప్పుడు ఒక్క ధర్నా కూడా చేయడానికి అవకాశం లేదు. మన ఇంట్లో బయటకు వస్తే పోలీసులు వచ్చి నామోదు చేసేవాళ్ళు. దాదాపు ఇక్కడ మీ అందరిపైన కేసులు ఉన్నాయి, వేదిక మీద అందరిపైన కూడా కేసులు ఉన్నాయి, మా పైన కేసులు ఉన్నాయి. దాదాపు 15-16 కేసులు నా పైన కూడా పెట్టిన విషయాన్ని కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా. మీరు ఆ విధంగా చేస్తే మన నాయకుడు పెద్ద అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ వాళ్ళని ఫ్రీగా వదిలేసిన వాళ్ళే ఈ బాధలన్నీ కూడా ఫ్రీగా అవ్వకూడదు. ఎందుకు వదలడా? మనం వదిలేవాళ్ళేమన్నా వాళ్ళ ఇష్ట ప్రకారంగా ఈరోజు బూతులు మాట్లాడటం, ఏకృష్ణంలో మాట్లాడటం, ఒక మహిళ హోమ్ మినిస్టర్ని అమర్నాథ్ అనేటువంటి ఒక మాజీ మంత్రి గారు నోటుకు వచ్చినట్టు మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను ఒకసారి అడుగుతున్నా. ఇది మీరందరూ కూడా చర్చ పెట్టాలా. ముఖ్యంగా ఆడవాళ్ళు ఏమన్నా ఆడవాళ్ళు పౌరులు పూసుకోకూడదా? మొక్కలకి పూసుకుంటే తప్ప ఆడవాళ్ళు రాజకీయాలు రాకూడదా? ఈరోజు యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు కేంద్రంలో మహిళా రిజర్వేషన్ వచ్చినా రాకపోయినా రాష్ట్రంలో ఖచ్చితంగా మహిళలకి 33% రిజర్వేషన్ మగాడు నారా లోకేష్ బాబు. అలాగే త్వరలో కూడా కేంద్రంలో కూడా మహిళలకు పాస్ అయ్యేటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. మోడీ గారి నాయకత్వంలో త్వరగా కూడా అది కూడా పూర్తవుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఈ విధంగా మహిళలకి ఈరోజు ప్రాధాన్యత ఇస్తుంటే అప్పుడు నందమూరి తారక రామారావు ఆ రోజే మహిళలకి ఆస్తిలో సమాన హక్కు ఇస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి మన పార్టీలో ఉంటే ఈరోజు మీరు ఏం చేస్తున్నారు? మహిళ మొహానికి పౌరులు పూసుకుంటేనే నీ ఇష్టప్రకారంగా మాట్లాడుతున్నారంటే మీకు అంత బలుపు ఎక్కడని చెప్పి నేను తెలియజేస్తున్నా. అది కూడా మా పార్టీ వాళ్ళు వదలడం వల్లే మీకు అంత బలుపు పెరిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ గవర్నమెంట్ లో మహిళల జోలికి వస్తే మా లోకేష్ బాబు గారు పవన్ అన్న ఒప్పుకోరని చెప్పి కూడా మళ్ళీ తెలియజేస్తున్నా. చెమటా చేస్తారని చెప్పి కూడా మరొకసారి హెచ్చరిస్తున్నా అమర్నాథ్ గారికి. అది మంచి పద్ధతి కాదు. జాగ్రత్త. మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? మీ అమ్మ ఆడాలి కదా, మీ బిడ్డ ఆడాలి కదా, మీ భార్య ఆడాలి కదా, వాళ్ళు ఆడవాళ్ళు కదా? చెప్పండి. వాళ్ళని పౌరులు చూసుకోరా? మహిళలు పౌరులు చూసుకునే ప్రకారం ఆడవాళ్ళ గురించి మాట్లాడడం మంచి పద్ధతి కాదని చెప్పి అమర్నాథ్ గారికి మరొకసారి హెచ్చరిస్తున్నా అని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే మనం మాట్లాడలేని బూతులు, వాళ్ళు మాట్లాడారు బూతులు. మనం మాట్లాడితే మన నాయకుడు మన నోటీస్ ఇచ్చి మనం సస్పెండ్ చేస్తారు పార్టీ నుంచి. వాళ్ళు మాట్లాడితే వాళ్ళ నాయకుడు వాళ్ళకి పూలమాలు వేసి బిర్యానీని పెట్టి పార్టీ ఇచ్చి వాళ్ళు సస్పెండిస్తారు. మన నాయకుడికి ఆ నాయకుడికి తేడా అదే చెప్పి అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. ఈ విషయాన్ని
పోయినాయి. దానివల్ల గవర్నమెంటే దారుణమైపోయింది. కాబట్టి ఈరోజు మన తేలిక తమాషా విషయం కాదు. మనం ఏదో గెలుచున్నాం, అధికారంలో ఉన్నాం, మనం ఏమి చెప్పినా జరిగిపోతుంది అనుకోవడం మన భ్రమ. ఏదైనా సరే పీడించి మేలంచాలా, చిన్న పామునైనా పెద్ద కరతో కొడితేనే వస్తుంది, లేకపోతే తేలిక సత్య పరిస్థితి కాదు. కాబట్టి మనం మళ్ళీ గెలవాలంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఈ సభలో బిఎల్ఏల పాత్ర చాలా ముఖ్యమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వం చూస్తుంటే కనుక అభివృద్ధి సంక్షేమం మీకు ఎక్కడ కనిపించలేదు. వారి ప్రభుత్వంలో ఎంతసేపు వెళ్ళిపోవడం, తల్లిని మోసం చేయడం, చెల్లిని రోడ్డు మీద వేయడం, బాబాయిని చంపేయడం, ఇంకా ఎంత అసభ్య పదజాలతో మాట్లాడుతున్నారో మీకు అందరికీ తెలుసు. వాళ్ళు విమర్శించడానికి ఒక చెల్లి లేదు, తల్లి లేదు, అక్కలేదు, ఎవరైనా ఒకటే ఆ రకంగా మాట్లాడతారు. కానీ మన ప్రభుత్వం అలా కాదు, మన నాయకుడు అలా కాదు. ఎవరైనా హద్దులు మీరు మాట్లాడితే వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, ఎమ్మెల్యేలు కూడా సస్పెండ్ చేసిన రోజులు. అటువంటి ప్రభుత్వం మనది. అటువంటి నాయకుడు దగ్గర మనం పనిచేస్తున్నామని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అలాగే మన ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం అందరికీ నిలుస్తున్నాం. మొన్న మహానాడులో మన వర్కింగ్ ప్రెసిడెంట్ యువ నాయకులు ఐటీ శాఖ మంత్రులు లోకేష్ గారు కేంద్రంలో 33% మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయినా పాస్ అవ్వకపోయినా మా పార్టీ దానికి కట్టుబడి ఉంటుందని చెప్పిన ఏకైక వ్యక్తి నారా లోకేష్ గారిని చెప్తాను. అలాగే మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మహిళా పక్షపాతం. రామారావు గారి టైంలో మహిళలకి ఆస్తి హక్కు ఇచ్చిన ఘనత రామారావు గారి. అలాగే మద్యపాన నిషేధం చేసిన ఘనత రామారావు గారు. మహిళలకి లోకల్ బాడీస్లో రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కూడా రామారావు గారి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజున మన ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే మన యువ నాయకులు ఐటీ శాఖ మంత్రులు లోకేష్ గారు కానీ దేశ విదేశాలు తిరిగి ఇప్పటికే దాదాపుగా 23 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిన ఘనత మన ప్రభుత్వాన్ని అని చెప్పిన గర్వంగా చెప్పుకోవచ్చు. దీనికి అన్ని విధాల మోడీ గారి సహాయ సహకారాలు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక తమ్ముడుగా ప్రతి దానిలోనూ ఆయన యొక్క సహాయం కూడా జరుగుతుంది. ముఖ్యంగా మహిళా సాధికారత తీసుకురావాలని చెప్పిన ఉద్దేశంతో మహిళా ఎంటర్ప్రెన్యూర్స్ తయారు చేయాలని ఒక కంకణంతో మన ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇప్పటికే 1,00,000 పైసలకు మహిళా పారిశ్రామికవేత్తలు ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నారు. మన 5 సంవత్సరాలు పూర్తయ్యేటప్పటికీ దాదాపుగా 5 లక్షల మహిళా ఎంటర్ప్రెన్యూర్స్ తయారు చేయాలన్నటువంటి ఒక కంకణం కట్టుకొని ప్రభుత్వం ముందుకెళ్తుంది. అలాగే ఎలక్షన్స్ ముందు ఏదైతే హామీలు ఇచ్చారో సూపర్ 6 అవన్నీ కూడా ఒకటిగా నెరవేర్చిన ఘనత మన ప్రభుత్వాన్ని అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా స్త్రీ శక్తి పేరుతోటి మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కలిగజేసింది. ఇప్పటికీ 73 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని చెప్పని కూడా గర్వంగా చెప్పుకోవచ్చు. ఆ రోజున పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టాలని చెప్పిన అన్న క్యాంటీన్లో పెట్టి వైసీపీ ప్రభుత్వం వచ్చినాక దాన్ని కట్టివేయడం మీకు అందరికీ తెలుసు. కానీ ఈ రోజు మన ప్రభుత్వం వచ్చినాక ఆంధ్ర రాష్ట్రంలో 264 అన్న క్యాంటీన్లు పెట్టిన ఘనత మన ప్రభుత్వాన్ని చెప్పి నేను తెలియజేస్తాను. వీళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. సో ఈ 2 సంవత్సరాల్లో ఇప్పుడు అభివృద్ధి పరంగా కానీ సంక్షేమ పరంగా కానీ అభివృద్ధి జరగడం జరిగింది. సో ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున ఆర్టీఓగా
ఈ రీసర్వే కానీ నెక్స్ట్ ఈ మన పట్టణాల కోసం చూసేసి కానీ ఇంకా ముందు జరిగిన రీసర్వేలో కానీ రెవెన్యూకి సంబంధించిన కార్యక్రమాలు ఏమైనా ఉంటే దానికి సంబంధించిన సందేహాలు ఏమైనా ఉంటే నా పనిలో ఏమైనా ఉంటే మీకు చేస్తాము. నెక్స్ట్ అలాగే ఇక్కడ దానిలో జరిగిన అభివృద్ధిని మన ఎంఆర్ఓ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అయితే ఆ తర్వాత 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రం సుమారు 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన విషయాన్ని మనం అందరూ కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ 2 సంవత్సరాల అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల నుండి ఏదైతే సూపర్ 6 పథకాలు చెప్పిందో మొట్టమొదటిగా అధికారం కావాలని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 3,000 నుంచి 4,000 చేస్తామని, అదేవిధంగా తల్లికి వందనం, ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు ఇస్తానని, రైతులకి అన్నదాత సుఖీభావ పేరు కదా సంవత్సరానికి 20,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వంతో కల్పిస్తామని ఇటువంటి పథకాలు ఏవైతే చెప్పిందో, అదేవిధంగా శ్రీశక్తి కింద ఉచిత బస్సు ప్రయాణం, 3 సిలిండర్లు ఉచితంగా కూడా ఏవైతే చెప్పిందో వాటన్నింటిలో కూడా విజయవంతంగా పూర్తి చేసింది. అధికారంలోకి వచ్చిన పూర్తయిన తరుణంలో 2 సంవత్సరాల కార్యాచరణ ఏమేమి చేసుకున్నాం, మన ప్రభుత్వం ఏ హామీలు మనకు అమలు చేసింది అనేది మనందరం కూడా తెలుసు. ముఖ్యంగా ఇక్కడ మహిళలు కూడా ఎక్కువ మంది ఉన్నారు. మహిళలకు కూడా తెలుసు మనకు సూపర్ 6లో ఎన్నికల హామీలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మన మహిళలకి ఏమేమి హామీలు ఇచ్చారో, మన మహిళలందరినీ కూడా మహాశక్తి పేరుతో శక్తి స్వరూపులుగా భావించి మన మహిళల కోసం ప్రత్యేకంగా ఉచిత బస్సు ప్రయాణం స్త్రీ శక్తి పథకం ద్వారా మనందరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం అవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలా. అదేవిధంగా మహిళలందరూ కూడా మనం వంటింటిలో మనం కట్టుబడి ఇబ్బంది పడుతున్నామని మనకు ఆ రోజు దీపమార్గం కింద గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారే. ఆ దీపం పథకం ద్వారా గ్యాస్ ఇచ్చారు. గ్యాస్ రేటులకు ఇబ్బంది పడుతున్నారని మన మహిళలందరికీ 1 సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. అది కూడా ఈ రోజు మన మహిళలందరికీ కూడా అందించడం జరుగుతా ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో తీవ్రమైన అరాచకాలు జరిగాయని, ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని గూడూరు టీడీపీ నాయకులు వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో రేపల్లి నియోజకవర్గంలో అమర్నాథ్ గౌడ్ అనే బాలుడిపై పెట్రోల్ పోసి తగలబెట్టారని, అవినీతి అక్రమాలపై ప్రశ్నిస్తే వారిపై కేసులు పెట్టడం, వారిని తీవ్రంగా గాయపరిచారని గుర్తు చేశారు. నేడు కూటమి ప్రభుత్వంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన శాసనసభ్యులు అసలు సునీల్ కుమార్ గారి సూచనలు ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అసలు ముఖ్య కారణం గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఎక్కడ మీటింగ్ జరిగినా ఎక్కడ మాట్లాడినా నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్సీలు అని మాట్లాడతాను. కానీ ఆయన ప్రభుత్వంలో జరిగిన ఎస్టీలకు కానీ బీసీలకు కానీ అన్యాయం ఏ ప్రభుత్వంలో జరగలేదు. ఉదాహరణకి 10th క్లాస్ చదువుకునే అమర్నాథ్ గౌడ్ అనే అబ్బాయి వాళ్ళ అక్కనే ఈ అల్లరి మొక్కలు అల్లరి చేస్తున్నారని వాళ్ళు నిలదీసడానికి ఆ అబ్బాయి మీద పెట్రోల్ పోసి ఈరోజు అంటే ఈ దినం 2023 ఈ దినం రోజున ఆ పిల్లవాడిని పెట్రోల్ పోసి తగలబెట్టుకున్నారు. సుధాకర్ డాక్టర్ ఆయన ఏమడిగాడు, మాస్కులు గ్లౌస్ అడిగాడు. ఆయన్ని ఇచ్చేవాడు అని చెప్పేసి ఒక నెపం ఆయన ముందు పెట్టి ఏ విధంగా పబ్లిక్లో
జనాభాలో చూస్తుండగానే ఆయన్ని పోలీసుల దగ్గర కొట్టించి చిత్రావసరం గురి చేయటం మనందరూ చూసేవాళ్ళం. అదేవిధంగా ఎమ్మెల్సీ ఆయన డ్రైవర్ని సుబ్రహ్మణ్యం చెప్పి డోర్ డెలివరీ ఇచ్చారు. ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చాలా చాలా ఉన్నాయి. ఇప్పుడు బీసీలు కానీ ఎస్టీలు కానీ ఎవరు అభ్యర్థపడాల్సిన అవసరం లేదు. మన కూటమి ప్రభుత్వం ఏ ఒక్క చిన్న విషయాన్ని కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు బీసీలకు కానీ ఎస్టీలకు కానీ ఎస్సీలకు కానీ న్యాయం జరిగేదంటే మన కూటమి ప్రభుత్వాన్ని అందరూ గుర్తుంచుకొని గత ప్రభుత్వాన్ని ఎలా చూసుకొని రాబోయే రోజుల్లో కూడా మన బీసీలకి న్యాయం జరిగే ప్రభుత్వం తెలుగుదేశం పుట్టిందే బీసీల కోసం. ఆ రోజు మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన రోజే ఆ రోజే చెప్పాడు, బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఆ రోజు రామారావు గారు మామూలుగా ఎలక్షన్లో 33% ఇచ్చాడు. ఆ రోజే బీసీలకి స్థానిక ఎలక్షన్లో బీసీలు ఈరోజు ఎమ్మెల్యేలైనా జడ్పీటీ చైర్మన్లైనా ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టిన మన బీసీల విషయాన్ని ఒకసారి చెప్తూ అందరూ బీసీలు కానీ ఎస్టీలు కానీ ఎవరు ఏదైనా పడవద్దు, మన కూటమి ప్రభుత్వము అందరికీ న్యాయం జరుగుతుంది ప్రభుత్వం కళ్ళబొల్లి మాటలు చెప్పి జనాభాని మభ్యపెట్టి అధికారంలో వచ్చి మేమేదో ఉద్ధరిస్తామని చెప్పి నా ఎస్టీలు, నా బీసీలు, నా ఎస్సీలు అని చెప్పి మైనార్టీలు అని చెప్పి అధికారంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం చేశాడు? అరాచకం సృష్టించాడు. ప్రతి ఒక్కరిని, ఒక కులమని కాదు ప్రతి కులమని చంపాడు. దాంట్లో గత 3 సంవత్సరాల క్రితం రేపల్లి నియోజకవర్గంలో అమర్నాథ్ గౌడ అతను పిల్లవాడు వాళ్ళ అక్కని వేధిస్తున్నాను వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళ మీద పెట్రోల్ పోసి అతను దారుణంగా చంపి దాన్ని పెద్దలకు ఉండేవాళ్ళు అలా నియోజకవర్గం కానీ సీఎంగా ఉన్నాడు దాన్ని ఖండించడం పోయి అరెస్ట్ చేసి కొన్ని రోజులకి మళ్ళీ విడుదల చేసి వాళ్ళకి ఇంక భయం ఏముంటుంది. అట్లాంటి ప్రభుత్వం అసలు ఎడకోపోతున్న సొంత చిన్నాన్ని చంపి ఆ నేరం నారాసుగా రక్త చరిత్రను సృష్టించిన వ్యక్తి అతను. ఇంకా సామాన్య మానవుడు అతను ముందు ఏం సరిపోతాడు? అట్టాటి నాయకుడు అతను. అట్టాటి నాయకుడికి గట్టిగా బుద్ధి చెప్పాలంటే మా బీసీ సోదరులు అందరూ ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని ఇట్లాంటి విషయాలు ఖండించాలని మేము గట్టిగా చెప్తున్నాం. ఈ ప్రభుత్వంలో ఒక బీసీగానే ఉన్నందుకు నాకు సముచిత స్థానం కల్పించిన చంద్రబాబు నాయుడు బీసీ కార్పొరేషన్ డైరెక్టర్గా నన్ను చేసినందుకు ఆయనకు మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. మా మత్స్యకారుల తరఫున మేము పూర్తిగా మా తెలుగుదేశం పార్టీకి మద్దతు గట్టిగా మేము నిలబడి చేస్తామని మేము ఈ పత్రికాముఖంగా తెలియపరుస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా బాధాకరమైన రోజు. ఎందుకంటే బీసీలకి కుటుంబానికి వైసీపీ అదే గొడ్డలపాటి ప్రభుత్వంలో ఒక అన్యాయం జరిగిన విషయాన్ని తెలుసుకొని బాధపడాల్సిన విషయం. కానీ కొన్ని మాటలు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నాం కాబట్టి చెప్పాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టింది బీసీల ఆత్మగౌరవం అనే నినాదంతో ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించారు. బీసీలకి ఏ రోజు అన్యాయం జరగని పార్టీ ఏదైనా మంచి సముచిత స్థానం కానీ ఇచ్చిందంటే తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఈరోజు పార్టీ స్థాపించిన వాళ్ళు కాకుండా బయట వ్యక్తులకే ముందర అచ్చెన్నాయుడు గారు బీసీ, ఈరోజు పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు కూడా బీసీ. ఆయనకి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చి నెంబర్ 1 స్థానంలో కూర్చొని పార్టీ ఏంటంటే తెలుగుదేశం పార్టీ. అలాగే ముందర 2015-16లో కూడా మన పార్టీ మన టీటీడీ దేవస్థానం చైర్మన్ కూడా మన బీసీకి ఇచ్చి బీసీని గౌరవించిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ. అటువంటి మంచి పార్టీ ఉంది కాబట్టి ఈరోజు తెలుగుదేశం మన బీసీలు కూడా ఆనందంగా ఉండగలుగుతున్నారు. ఈరోజు ఎందుకు చెప్తున్నామంటే ఈ విషయం, గత 3 సంవత్సరాల ముందర ఒక మన బీసీ అమర్నాథ్ గౌడ్ అనే
అబ్బాయికి వాళ్ళ అక్క కొందరు ఆకతాయిలు టీచింగ్ చేస్తూ ఉంటే ఈ అబ్బాయి ఏంది అని అడిగిన దానికి కొందరి వైసీపీ నాయకుల ప్రోద్బలంతో అతన్ని కొట్టి తగలబెట్టిన దారుణమైన పరిస్థితి. కానీ ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కావచ్చు, ప్రభుత్వ పెద్దలు కావచ్చు, ఏ రోజు కూడా ఆ విషయం ఖండించకుండా ఏదో కళ్ళబొల్ల మాటలు చెప్పి వాళ్ళని శిక్షిస్తామని చెప్పారు. కానీ కొన్ని రోజులు వాళ్ళు బయటకు వచ్చి జాలీగా మన వినాయక చవితి రోజు డ్యాన్స్లు వేసే పరిస్థితి కూడా ఉంది. ఇది ఎంత అన్యాయం అంటే అవతల వాళ్ళు అంత విషాదంలో ఉంటే బీసీలు వీళ్ళు వచ్చి ఇక్కడ డ్యాన్స్లు వేసుకుంటా ఉంటే వీళ్ళు మన సైకో జగన్ గారు దాన్ని చూస్తూ ఆనందపడే పరిస్థితి కూడా ఉంది. అది చాలా ఖండించాల విషయం. ఎందుకంటే ఆ బీసీలకు కానీ ఇంకెవరికి ఎస్సీ ఎస్టీకి కానీ అన్యాయం జరిగితే మన ప్రభుత్వం మాత్రం, ఇప్పుడున్న ప్రభుత్వం మాత్రం గమ్ముగుండే పరిస్థితి లేదు. వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తుంది. చాలా ఉదాహరణలు కూడా జరిగి కూడా ఉన్నాయి. ఒప్పుకునే చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయాలు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. అందువల్ల ఏంటంటే బీసీలు కూడా ధైర్యంగా ఉండాలి. ఇటువంటి పునరావృతం కాకుండా కూడా మన ప్రభుత్వం చూస్తుందని కూడా ఈ విధంగా తెలియజేస్తుంది. జూన్ 15వ తేదీ నుండి జూలై 31 వరకు స్టాఫ్ డయోరియా కార్యక్రమాల్లో భాగంగా చెన్నూరు సచివాలయం 3లోని ఎస్టీ కాలనీ అంగన్వాడీ కేంద్రం నందు ప్రజలకు డయోరియాపై అవగాహన కల్పించడం జరిగింది. కాబట్టి పుట్టుతోనే పిల్లలు పెద్దవాళ్ళు అయితే ఈ క్రమంలో 6 నెలల నుంచి 5 సంవత్సరాల పిల్లలకి వ్యాధి నిరోధక శక్తి శరీరంలో హ్యూమిడిటీ చాలా తక్కువగా ఉంటుంది. అంటే చిన్నదానికి కూడా వాళ్ళకి జ్వరం కానీ విరోచనాలు కానీ కడుపు కానీ ఇక్కడ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంది. అందుకని మనం ఏం చేయాలంటే బిడ్డలను జాగ్రత్తగా కాపాడుకోవడానికి చేతులు శుభ్రంగా దొరుకుతారు, సబ్బు నుంచి చేతులు శుభ్రంగా దొరుకుతారు. మరియు ఇచ్చే వాటర్ కాచి చల్లార్చేయాలి. పిల్లలకి నీళ్ళు తాగిస్తాను బాగా నీళ్ళు కాచి చల్లార్చి తాగించాలి, శుభ్రమైన నీళ్ళు. తర్వాత నా ఏజ్ నెంబరు నీళ్ళ విడవసం లేకుండా 1 నెలకి 3 నెలలకి 4 నెలలకి ఒకటా వేస్తాం, నీళ్ళు వస్తాం. ఆ 3 డోసులు ఒకటా వేస్తాం. అంటే ముందు పోస్తాం. ఇప్పుడైతే సిరెన్స్ తీసుకొస్తుంది తిప్పేసి ప్యాకెట్ నుంచి పోసేస్తుంది. దాన్ని రోటా వైరస్ అంటే నీళ్ళ విడవసం కాకుండా బిడ్డకి సురక్షితంగా బాగా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత నీకు 10వ నెల సూది వస్తుంది. 10వ నెల సూదితో కూడా విటమిన్ ఏ ఒక ద్రావణం వస్తుంది. విటమిన్ ఏ ద్రావణం పోస్తుంది. అది ప్రతి 6 నెలలకి పోస్తాను, 9 డోసులు పోస్తాను. ఎందుకంటే కడుపు బాగా ఉంటుంది, వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. అంటే ఏదైనా జబ్బు వస్తే తక్కువ దానికి వ్యాధి నిరోధక శక్తి వస్తుంది. విటమిన్ ఏ ద్రావణం పోస్తుంది. తర్వాత మన బిడ్డలు ఉన్నారు కాబట్టి పరిశుభ్రంగా పెట్టుకోవాలి, శుభ్రంగా ఉండాలి. ఎప్పుడు అవకాశం ఉంటే ఇంట్లో కానీ ఇలా గచ్చు ఉంటే బిడ్డలు కింద పడ్డది చాలా ఎంత జాగ్రత్తగా పెంచినప్పుడు కింద పడ్డ రోడ్డు పెట్టుకోవాలి. అందుకని మనం ఏం చేయాలంటే అవకాశం ఉంటే గడ్డాలు ఇచ్చి గడ్డాలు రోజు మార్చి రోజైనా కనీసం బాగా వస్తుంది, శుభ్రంగా చూసుకోవాలి. బాబు కానీ లేకపోతే పేదవాళ్ళు వస్తే ఒక మంచి శుభ్రమైన నీళ్ళు గడ్డాలు వేసి ఫస్ట్ నీళ్ళతో శుభ్రం చేసుకొని కడిగేసిన తర్వాత మళ్ళీ బాగా తినేసి ఆ డెటాలు మళ్ళీ శుభ్రం చేస్తే బిడ్డలకి జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి, జబ్బులు పెద్దగా రావు. అందువల్ల ఖచ్చితంగా మనం వీటిని శుభ్రపరచాలని శుభ్రంగా పెట్టుకోవాలి. ఎల్లప్పుడూ మరుగుతో ఉపయోగిస్తాం. యాడంటాడు పిల్లలంటే యాడంటాడు కూర్చోండి చూస్తానే శుభ్రం చేసుకోవాలి, డేటాలు స్క్రీన్ చేసుకోవాలి. మనం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మరుగుతో మనం చెత్త చెదాలు యాడ జాంకాయ యాడ సపోర్ట్ కడుతుంది, యాడ ఒకసారి పెట్టుకుంటాం. అవి శుభ్రంగా కడుక్కుంటే బాగా కడిగి ఉప్పురంగా కడిగి ఆ పరిస్థితి ఇంకా చాలా రోజుల తర్వాత ఇంకా రాదు. ఇప్పుడు కడుక్కొని నేను కాటించాను, నీళ్ళలో ఉప్పేసి కడుక్కునే స్థితి రాలేదు. కడతారు జాంకాయ కానీ మామిడికాయ కానీ నీళ్ళలో ఉప్పేసి కడిగి తినే పరిస్థితి లేదు కదా. ఆ రోజు రావాలి నీళ్ళలో ఉప్పేసి కడుక్కునే స్థితి చూసి ఉప్పేస్తే పైన దాంట్లో దానిపైన ఎలాంటి ఉంటే బాగా ఉంటుంది. ఇంకా ఆ పరిస్థితి రాగలిగితే మనం జాగ్రత్తగా శుభ్రమైనటువంటి ఆహారం తీసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ మీకు ఏదన్నా మీ పిల్లలకు కానీ మీకు కానీ నీళ్ళు తీసుకొచ్చి 1 లీటర్ నీళ్ళు ఒక ప్యాకెట్ ఒకరోజు 12 గంటల 24 గంటల తాగించాలి. మిగిలిపోయింది బాగా వస్తుంది కాదు. 1 ప్యాకెట్ 1 లీటర్ నీళ్ళు కాచాలా నీళ్ళు ఇంకా ఉంది. లేకపోతే మంచిగా కానీ 1 ప్యాకెట్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు తాగలేదు. 6 గంటలకు 1 ప్యాకెట్ వేసుకుని చాలా రోజులు తాగాలి. ఇంటి పరిస్థితుల్లో దీన్ని అంతకంటే ఆనందం ఉంటుంది. దాంట్లో కూడా చిన్నపిల్లలు అయితే జింక్ సిరప్ మళ్ళీ మనం తీస్తాం. జింకు నీళ్ళ విరోచనలు అయితే బిడ్డకి జింకు విరోచనలు పోతే బాగా నీరసం వచ్చేస్తుంది.
దీనిపైన వేయవలసిన బాధలు చిన్న రైతు ఉన్నారు ఉన్నప్పుడు ఇంత రైతు ఉన్న ఆఫ్ మొక్క ఇంకా 5 సంవత్సరాలు ఉంటుంది వస్తే రికవర్మెంట్ చాలా స్పీడ్గా ఉంటుంది. జింక్ పోతేనే క్యాన్సర్ వచ్చేది. అందుకని జింక్ సరుకులు హాస్పిటల్లో మన గవర్నమెంట్ హాస్పిటల్ మా ఏరియా కూడా ఏదైనా అవసరం అయితే ఫోన్ చేసినా ఆయన ఇస్తారు జింక్ సరుకులు. పెద్దవాళ్ళకైతే జింక్ మారుతారు ఖచ్చితంగా ఓఆర్ఎస్ జింక్ మార్పు వేసిన తగ్గిపోతుంది. ఈ విషయాన్ని మీరు మీతో పాటు మీ చుట్టుపక్కల చెప్పాలి. మనం తెలుసుకోవాలి. ఎప్పుడు మనం శుభ్రంగా ఉండాలా, తల్లి పాలించే రూపంలో శుభ్రంగా పెట్టుకుని పెట్టుకోవాలి కదా, పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలా, శుభ్రమైన నీళ్లు తాగించాలా, ఏదైనా ఇల్లు డెటాలు తీసుకోవాలి. ఇలాంటి జాకెట్లు తీసుకుంటే పిల్లలకి నేను అప్లై చెప్పాలి. ఈ నెల 15 నుంచి 30 ప్రతి అంగన్వాడీ సెంటర్లో ఈ కార్యక్రమం మీకు తెలియజేస్తుంది. ఇంతకుముందు కలరా వచ్చి ఊరు చచ్చిపోయింది. కలరా వచ్చి ఊరు ఎక్కడ రావడం తెచ్చుకోవాలి. ఎందుకంటే మీరందరూ తెలివిగల వాళ్ళు అవడం, మా వాళ్ళంతా మీకు విషయాలు చెప్పడం వల్ల అవి తీసిపోయింది. ఒకప్పుడు అవునా కదా, కలరా వస్తే ఊరు కొట్టుకుపోయేది. ఇప్పుడు కలరా ఒకరికి కలరా వస్తేనే కలరా కాదు డయేరియా. కలరా అంటే అసలు తెల్లగా నీళ్ళు కొట్టేస్తాం. ఇప్పుడు డయేరియా వేదులు మాత్రం అవుతున్నాయి. అవి ఇస్తే తగ్గకపోతే వెంటనే హాస్పిటల్ తీసుకుంటే సరైన పెడతారు తగ్గిపోతుంది. ఎందుకని ఇవన్నీ రికార్డ్స్ తెలుసుకొని అది జాగ్రత్తగా చేస్తే మనం మన బిడ్డను కాపాడుకోవచ్చు. మనకి డబ్బులు కలిగితే పిల్లలు బాగా ఎదుగుతారు. ఆ విషయం చెప్పడానికి వచ్చాం. ఓటర్ల సవరణ జాబితాను సర్ పరిశీలన తిరుపతి డిప్యూటీ కలెక్టర్ భారత్ నాయక్ సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయానికి ఆయన చేరుకొని బిఎల్ఓలకు పలు సూచనలు చేసిన తిరుపతి డిప్యూటీ కలెక్టర్ భరత్ నాయక్ అనంతరం క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లారు. సర్ కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తున్నారో ఆయన స్వయంగా పరిశీలించారు. ఈయన వెంట తహసీల్దార్ ఎం సుభద్ర, ఎస్ఓ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చెప్పాల్సిందే సార్, ఇన్ఫర్మేషన్ ఫార్మ్స్ ఇంకొక నాన్న అమ్మ ఎవరున్నా కానీ పిల్లల్ని వాళ్ళ బంధువులు అన్నది ఏదో మ్యాప్ చేసి వాళ్ళు ఇస్తే కంప్లీట్ చేయండి. అలాగే తర్వాత మరి ఫిల్లింగ్ అంతా చేసుకోండి. దీని మీద మైండ్ పెట్టి అవి ఫోకస్ చేయకుండా ఉండదండి. ఇవన్నీ కరెక్ట్ చేసి మీ ఆఫీస్ చేసి పెట్టుకోండి. తర్వాత ఈ డిస్ట్రిబ్యూషన్ ఫాస్ట్ చేసి తర్వాత నెక్స్ట్ డిసైజేషన్ అప్డేషన్ రాష్ట్రంలో కూడా ఎస్ఎన్ కొడితే అది యాక్సెప్ట్ అయిపోతుంది. అది చేయండి, ప్రోగ్రెస్ వస్తుంది. మీరు చేయండి. మీరు ఎస్ కొట్టే లోపల టీసీ అయిపోతుంది. మీ సార్ చేస్తారు. ఇప్పుడు ఎలిమినేషన్ ఫార్మ్స్ ఇచ్చేయండి అమ్మా. ఫస్ట్ చేయకపోతే ఏ ఉద్యోగం అంటే నేను వీరో ఉద్యోగం చేయను, ఆ ఉద్యోగం ఎలక్షన్ అంటే సీరియస్ ఐడెంటిటీ కింద వాళ్ళ మదర్ అందరూ పెట్టాలి, ఇద్దరైనా పెట్టాలి. వాళ్ళకి మనం నోటీస్ ఇవ్వాలి. తర్వాత వాళ్ళు మన హియరింగ్ అది కూడా చేసుకోమని చెప్పండి. దాన్ని బట్టి వాళ్ళకి అర్థం అవుతుంది. మనకి ఇప్పుడు 100 మంది వచ్చినారు, అవి రాసిన తర్వాత మనం వాళ్ళకి నోటీస్ ఇచ్చి మ్యాప్ చేయాలి. ఫామ్ 6 ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విత్తనాలు నేలలో నాటితే చెట్టుగా మారి ఒక తరానికి నీడనిస్తుంది. అదే పెట్టుబడి భూమిపై పెడితే 10 తరాలకు ధైర్యాన్ని ఇస్తుంది. భూమి ఎప్పుడు మోసం చేయదు. ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ సాయి హైవే డ్రీమ్ హౌసెస్ గూడూరు సమీపంలో చిలుకూరు పోలీస్ స్టేషన్ వెనక భాగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న గూడూరు ప్రాంతానికి అతి చేరువలో 25 ఎకరాలలో అద్భుతమైన వెంచర్. చుట్టూ కాంపౌండ్ వాల్, పిల్లల కోసం ఆధునిక పార్క్ అండ్ ఓపెన్ జిమ్, క్రికెట్ టర్ఫ్, నూడా అండ్ జిఎంసీ అప్రూవ్ లేఅవుట్, 40 ఫీట్ సిసి రోడ్, చుట్టూ పచ్చని వాతావరణం, పుష్కలమైన నీటి వనరులతో సకల సౌకర్యాలతో కూడిన వెంచర్. నమ్మకమైన పెట్టుబడి. ఇంద్ర ప్రాపర్టీస్, మీ భవిష్యత్తుకు బలమైన అడుగు. తిరిగి వార్తలకు స్వాగతం. చిల్లకూరు మండలం తూర్పు కనపూరి గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
మనుబోలు గ్రామ పంచాయతీ పరిధిలోని యాచవరం గ్రామానికి వెళ్ళు మార్గంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవం బుధవారం వైభవంగా నిర్వహించారు. అర్చకులు మనోజ్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్చరణాల నడుమ శాస్త్రోక్తంగా విశేష హోమాలు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాలను యాచవరం గ్రామస్తులు యువత సహకారంతో ఘనంగా నిర్వహించారు. ఈ పూజలలో చుట్టుప్రక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అతులిత బలదామం స్వర్ణశైలావలేహం ధనుజ మనకృశామం గానినామగ్రగణ్యం సకల గుణనిదానం వారణా నామదీశం రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి. మన యాచవరం గ్రామంలో రోడ్డునందు వేయించేసినటువంటి ప్రసన్నాంజనేయ స్వామి వారి యొక్క నూతన విగ్రహ ప్రతిష్టా మహోత్సవం జరుగుతోంది. 16వ తారీఖు 17వ తారీఖు శాస్త్రోక్తంగా జరగడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 16వ తారీఖు సాయంత్రము నిన్నటి వేళ గణపతి పూజ, పుణ్యాహవాచనం, పంచగవ్య ప్రాసన, అంకురారోపణ, దీక్షాధారణ, అదేవిధంగా యాగశాల ప్రదేశ, చతుర్దిక్షు మండప దేవత పూజలు, హోమాలు ఇవన్నీ కూడా కార్యక్రమాలంతా కూడా జరిగినవి. అదేవిధంగా విశేషంగా శయ్యాదివాసము, రత్నాదివాసము, పుష్పాదివాస కార్యక్రమాలన్నీ కూడా జరిగినవి. తరువాత వాస్తు పర్యటీకరణము, వాస్తు మండపారాధన కార్యక్రమాలన్నీ కూడా నేను శాస్త్రోక్తంగా జరిగాయి. తరువాత అదేవిధంగా 17వ తారీఖు ఉదయము ఈరోజు 9 గంటలకు పుష్కర కాలమున యంత్ర కలశ స్థాపన అంతా కూడా జరిగింది. యంత్ర ప్రతిష్ట, అదేవిధంగా నూతన ఆంజనేయ స్వామి వారి యొక్క
విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవపేతంగా జరిగింది. తరువాత మహాకుంభాభిషేకము ఇవన్నీ కూడా తరువాత జరుగుతున్నది. ఇదంతా కూడా భక్తులందరూ కూడా విచ్చేసి దీనికి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలను స్వీకరించి అందరినీ కూడా భక్తులందరూ కూడా తరించవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ప్రసన్న ఆంజనేయ స్వామి వారికి వైభవపేతంగా గ్రామోత్సవ కార్యక్రమం కూడా జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలను స్వీకరించి అందరూ కూడా తరించవలసిందిగా కోరుచున్నాం. శుభం. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. గూడూరు పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విజయోత్సవ సభ. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో తీవ్రమైన అరాచకాలు జరిగాయని గూడూరు టీడీపీ నాయకులు వెల్లడి. చిలకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ. చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.